Hi everyone, welcome to Educational and Job Info YouTube channel. Friends, నేషనల్ జియోగ్రఫికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉప్పల్ వారు వివిధ ఖాళీల భర్తీకి గాను నోటిఫికేషన్ను విడుదల చేయడం జరిగింది. ఈ పోస్టులకు కావాల్సినటువంటి విద్యార్థులు కనుక పరిశీలించినట్లయితే బీటెక్, మాస్టర్స్ డిగ్రీ, పిహెచ్డి అంటూ మెన్షన్ చేయడం జరిగిందండి. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 7 ఖాళీలను ఫిల్ చేయబోతున్నారు. ఎంపిక విధానం వచ్చేసి ఆన్లైన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక అనేది జరుగుతుంది అనేసి నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. దరఖాస్తులకు చివరి తేదీ కనుక చూసినట్లయితే 17th January 2021 అనేసి ఇవ్వడం జరిగింది. చాలా తక్కువ సమయం ఉంది కాబట్టి అప్లై చేయదలుచుకున్న మిత్రుడు వీలైనంత త్వరగా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక పరిశీలించినట్లయితే భారత ప్రభుత్వ సంస్థ అయినటువంటి సిఎస్ఐఆర్ ఆధ్వర్యంలో ఉప్పల్లో ఉన్నటువంటి నేషనల్ జియోగ్రఫికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ క్రింది పోస్టుల భర్తీకి గాను నోటిఫికేషన్ను కోరుతుంది. మొత్తం ఖాళీలు వచ్చేసి 7 అండి. పోస్టుల వివరాలు కనుక పరిశీలించినట్లయితే ప్రాజెక్ట్ అసోసియేట్, జూనియర్ రీసెర్చ్ ఫెలో, రీసెర్చ్ అసిస్టెంట్ అండ్ ప్రాజెక్ట్ సైంటిస్ట్ అండి. ఒక్కొక్క పోస్ట్ యొక్క విద్యార్థులు కనుక పరిశీలించినట్లయితే ప్రాజెక్ట్ అసోసియేట్కి కావాల్సినటువంటి విద్యార్హతలు కనుక పరిశీలించినట్లయితే బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఐటీ, దాంతోపాటు మాస్టర్స్ డిగ్రీ ఇన్ జియో ఫిజిక్స్ అనేసి మెన్షన్ చేశారండి. ఇక వర్క్ ఎక్స్పీరియన్స్ విషయాన్ని కనుక చూసినట్లయితే మస్ట్ హ్యావ్ అట్లీస్ట్ 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ ద రిలవెంట్ ఫీల్డ్ అనేసి ఇవ్వడం జరిగింది. ఇక ఏజ్ ఎలిజిబిలిటీ విషయాన్ని కనుక చూసినట్లయితే నాట్ టు ఎక్సీడ్ 28 years అనేసి మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక శాలరీస్ కనుక చూసినట్లయితే 25,000 to 56,000 per month అనేసి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఇక రెండవ పోస్ట్ వచ్చేసి జూనియర్ రీసెర్చ్ ఫెలో జేఆర్ఎఫ్. దీనికి కావాల్సినటువంటి విద్యార్హతలు కనుక పరిశీలించినట్లయితే మాస్టర్స్ డిగ్రీ ఇన్ జియాలజీ విత్ అట్లీస్ట్ 55% ఆఫ్ మార్క్స్ అనేసి ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా నెట్ లేదా గేట్ క్వాలిఫికేషన్ ఉండాలనేసి మెన్షన్ చేశారండి. దీనికి గాను ఏజ్ ఎలిజిబిలిటీ విషయాన్ని కనుక పరిశీలించినట్లయితే నాట్ టు ఎక్సీడ్ 28 years అనేసి ఇవ్వడం జరిగింది. శాలరీస్ కనుక చూసినట్లయితే 31,000 per month అనేసి మెన్షన్ చేశారండి నోటిఫికేషన్లో. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి రీసెర్చ్ అసిస్టెంట్. దీనికి కావాల్సినటువంటి విద్యార్హతలు కనుక పరిశీలించినట్లయితే పిహెచ్డి ఇన్ ఎర్త్ సైన్స్ ఆర్ ఫిజికల్ సైన్స్ ఆర్ ఎర్త్ సైన్స్లో పిహెచ్డి కనుక మీకు ఉన్నట్లయితే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అండి. ఏజ్ ఎలిజిబిలిటీ కనుక చూసినట్లయితే నాట్ టు ఎక్సీడ్ 35 years అనేసి మెన్షన్ చేశారు. ఇక శాలరీ విషయం కనుక చూసినట్లయితే 47,000 per month అనేసి మెన్షన్ చేయడం జరిగింది. ప్రాజెక్ట్ అసోసియేట్. దీనికి కావాల్సినటువంటి విద్యార్హతలు కనుక పరిశీలించినట్లయితే పిహెచ్డి ఇన్ ఎర్త్ సైన్స్ ఆర్ ఫిజికల్ సైన్స్ ఆర్ జియో ఫిజిక్స్, ఈ మూడిట్లో పిహెచ్డి ఉన్నవారు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అండి. దాంతోపాటు ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలనేసి నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. ఏజ్ విషయాన్ని కనుక పరిశీలించినట్లయితే నాట్ టు ఎక్సీడ్ 35 years అనేసి మెన్షన్ చేయడం జరిగింది. శాలరీస్ కనుక చూసినట్లయితే 47,000 నుంచి 49,000 per month శాలరీస్ అనేది ఇవ్వడం జరుగుతుందనేసి నోటిఫికేషన్లో ఇచ్చారండి. సెలక్షన్ ప్రొసీజర్ కనుక చూసినట్లయితే బేస్డ్ ఆన్ ఆన్లైన్ ఇంటర్వ్యూ అనేసి మెన్షన్ చేయడం జరిగింది. అప్లికేషన్ విధానాన్ని కనుక పరిశీలించినట్లయితే ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లికేషన్స్ కోరుచున్నారండి. ఎటువంటి ఆఫ్లైన్ అప్లికేషన్స్ లేవు. అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్స్ ఫ్రమ్ 11th January 2021 అనేసి మెన్షన్ చేశారు. అంటే 11th January నుంచి స్టార్ట్ అవుతున్నాయి. లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్స్ వచ్చేసి 17th January 2021 అండి. 17th January లాస్ట్ డేట్గా ఇవ్వడం జరిగింది. తక్కువ సమయం ఉన్నందున అప్లై చేయాలనుకున్న అభ్యర్థులు వీలైనంత త్వరగా అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. దీని యొక్క డీటెయిల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ను వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అక్కడ నుండి మీరు అఫీషియల్ నోటిఫికేషన్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎడ్యుకేషనల్ అండ్ జాబ్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. మీకోసం ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మరెన్నో తీసుకొస్తానని తెలియజేస్తూ దిస్ ఈజ్ యువర్ ఫనీంద్ర సైనింగ్ ఆఫ్.